హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా సింపుల్ అకేషన్స్ అప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానీ క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ ఏమైనా ఉంది అంటే అది ఈ సేమియా పాయసమే. చాలా తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ సేమియా పాయసంలో నేను ఒక క్రీమ్ని వేసి చేస్తాను, దానివల్ల టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఈ పాయసాన్ని టేస్ట్ చేసి చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ఈ సేమియా పాయసాన్ని చేసిన తర్వాత కూడా చిక్కబడకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు వరకు సేమియాని తీసుకున్నాను. నేను తీసుకున్నది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియాని తీసుకున్నాను. మీరు నార్మల్ సేమియా అయినా తీసుకొని ప్యాన్లో కొంచెం గీ కానీ ఆయిల్ అయినా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఇలా బ్రౌన్ కలర్ లాగా రోస్ట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా ఎందుకులే అనుకుంటే ఇలా రెడీమేడ్ రోస్టెడ్ సేమియా అయినా తీసుకొని పాయసాన్ని చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫస్ట్ జీడిపప్పుని వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు జీడిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్లో ఇలా ఎండు ద్రాక్షని కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఎండు ద్రాక్ష కొంచెం తొందరగా వేగుతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్లో మనం తీసుకున్న 1 కప్ సేమియాకి ఇక్కడ నేను పాలు అలాగే నీళ్ళని కలిపి టోటల్గా 6 కప్పుల వరకు యాడ్ చేస్తున్నాను. 4 కప్పుల వరకు పాలు, 2 కప్పుల వరకు నీళ్ళని వేసాను. మీరు లేదంటే ఈ రెండింటిని కలిపి పలుచగా 6 కప్పుల వరకు వేసుకోండి. 1 కప్పు సేమియాకి ఇలా 6 కప్పుల వరకు పాలను వేసామంటే పాయసం చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు అయినా కూడా పాయసం చిక్కబడకుండా అలాగే పలుచగా ఉంటుంది. ఇప్పుడు పాలను 2 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి. మీకు పాయసం ఇంకా పలుచగా కావాలి అంటే టోటల్గా 7 కప్పుల వరకు నీళ్ళు కలిపిన పాలను వేసుకోండి. అప్పుడు పాయసం పలుచగా వస్తుంది. పాలు ఇలా 2 పొంగులు వచ్చాక ఇప్పుడు ఈ పాలల్లో 1 కప్పు వరకు సేమియాను వేసుకోండి. ఇలా సేమియా వేసుకున్నాక ముద్దలుగా ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. సేమియాని ముద్దలుగా లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని ఒక 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత సేమియా ఉడికిందో లేదో చూద్దాం. ఇలా కొంచెం చేతిలోకి తీసుకొని మనం నొక్కి చూస్తే సేమియా ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా సేమియా బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు షుగర్ని వేస్తున్నాను. మీరు షుగర్ని మీ స్వీట్నెస్ తగ్గట్టుగా వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్ సేమియాకి సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ని పూర్తిగా కరగనివ్వండి. ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక ఇందాక నేను చెప్పాను కదా ఈ సేమియా పాయసంలో ఒక క్రీమ్ని వేస్తాను అని, అదేంటంటే కండెన్స్డ్ మిల్క్. దీన్ని మిల్క్ మేడ్ అని కూడా అంటారు. ఈ మిల్క్ మేడ్ని ఇప్పుడు నేను 1/2 కప్పు వరకు వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. సేమియా పాయసంలో ఇప్పటి వరకు మీరు కండెన్స్డ్ మిల్క్ని వేయకుండా పాయసాన్ని చేసుకుని ఉండుంటే ఈసారి మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా వేసుకొని పాయసాన్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడు మీరు పాయసాన్ని చేసినా కూడా ఖచ్చితంగా దీన్ని వేసుకొని పాయసాన్ని చేసుకుంటారు, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇలా బాగా కండెన్స్డ్ మిల్క్ని 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకోండి. ఫైనల్గా ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి అంటే జీడిపప్పు ఎండు ద్రాక్షని వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో సేమియా పాయసాన్ని చేశారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఈసారి మీరు మిల్క్ మేడ్ వేసుకొని పాయసం చేసి ఎవరికైనా సర్వ్ చేశారంటే వాళ్ళు కూడా ఒక బెస్ట్ స్వీట్ రెసిపీని తిన్నట్లు ఉంటుంది. అలాగే ఈ సేమియా పాయసాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సేమియా పాయసాన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సేమియా పాయసాన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.